హాయ్ ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ విశ్వనాథానంద్కి అలాగే వైఫన్కి మధ్య జరిగింది. 2017లో ఐజిల్స్ ఆఫ్ మ్యాన్ అనే కప్లో జరిగిందనమాట. ఈ మ్యాచ్ గెలిచిన వాళ్ళు సెకండ్ పొజిషన్కి వెళ్తారు. ఐఫెన్ అనే అమ్మాయి చైనీస్ నుంచి వచ్చింది. ఈమె 3 times వరకు చెస్ ఛాంపియన్ అయింది. ఇప్పుడు ఆనంద్ది వైట్ పీసెస్, అలాగే ఐఫెన్ది బ్లాక్ పీసెస్. ఆనంద్ తన స్టార్టింగ్ మూవ్గా E4 వేసాడు, అలాగే ఐఫన్ తన స్టార్టింగ్ మూవ్గా E5 వేసింది. ఇదేంటంటే సెంటర్ని ఆక్యుపై చేయాలి కాబట్టి వేశారు అలాగే. నెక్స్ట్ ఆనంద్ ఏం చేశాడంటే తన గుర్రాన్ని తీసుకొచ్చి F3లో పెట్టాడు. అలాగే వైఫెన్ తన గుర్రాన్ని తీసుకొచ్చి F6లో పెట్టింది. తర్వాత ఆనంద్ ఏం చేశాడంటే తన గుర్రంతో E5లో ఉన్న బటన్ని క్యాప్చర్ చేశాడు. E5లో ఉన్న బటన్ని క్యాప్చర్ చేసిన వెంటనే ఐఫన్ ఏం చేసిందంటే Dలో ఉన్న బటన్ని D6 వేసింది. మీరు అడగచ్చు, ఐఫెన్ కూడా గుర్రంతో క్యాప్చర్ చేయొచ్చు కదా అంటే, గుర్రాంతో బటన్ని క్యాప్చర్ చేయొచ్చుగా అని అడగచ్చు. కానీ ఐఫెన్ అలా ఎందుకు చేయలేదంటే, ఇప్పుడు డీలో ఉన్న బటన్ని మనం ముందుకు జరిపామనుకోండి, ఇక్కడ బిషప్ ఉంది కదా, ఆ బిషప్ యొక్క డయాగ్నల్ ఓపెన్ అయింది, అలాగే అటాక్ గురైంది విశ్వనాథానంద్ యొక్క గుర్రం. కాబట్టి ఆ మూవ్ వేసిన వెంటనే ఆకు 2 యూజ్లు ఉన్నాయి కాబట్టి ఆ మూవ్ వేయటం జరిగింది. విశ్వనాథానంద్ తన పీస్ని కోల్పోకూడదు కాబట్టి తన గుర్రాన్ని వెనక్కి తెచ్చుకున్నాడు. అలాగే ఐఫెన్ ఏం చేసిందంటే తన సెకండ్ మూవ్గా గుర్రంతో E4లో ఉన్న బటన్ని చంపేసింది. E4లో ఉన్న బటన్ చెప్పినప్పుడే విశ్వనాథానంద్ ఏం చేశాడంటే సేమ్ ట్రిక్, డీలో ఉన్న బటన్ని D3కి మూవ్ చేశాడు. ఇలా D3కి మూవ్ చేసినప్పుడే ఐఫెన్ కంపల్సరీగా వెనక్కి వెళ్ళాలి. మీరు చూసారా, బిషప్ యొక్క డయాగ్నల్ ఓపెన్ అయింది బ్లాక్ బిషప్ యొక్క, అలాగే గుర్రం కూడా అటాక్ గురైంది. ఒకేసారి 2 పర్పస్లు యూజ్ అవుతున్నాయి కాబట్టి ఈ మూవ్ వాడాడు విశ్వనాథానంద్. అప్పుడు వైఫెన్ ఏం చేసిందంటే తన గుర్రాన్ని వెనక్కి తీసుకెళ్ళింది. విశ్వనాథానంద్ ఏం చేశాడంటే ఆ బటన్ని ముందుకు జరిపాడు. విశ్వనాథానంద్ మిగతా పీసులు తీసుకొచ్చిగా ఆ బటన్ని ఎందుకు జరిపాడు అని మీరు అడగచ్చు. ఈ బటన్ని జరపడం మూలాన ఏమైందంటే ఈ వైట్ కలర్ బిషప్ యొక్క డయాగ్నల్ అనేది ఓపెన్ అయింది. అంటే ఇంతకుముందు కూడా ఓపెన్ అయింది, కానీ ఈ D3లో ఉన్న బటుడు ఆపుతుంది కాబట్టి D4లో కనుకేస్తే వైట్ కలర్ యొక్క బిషప్ డయాగ్నల్ అనేది ఫ్రీగా ఓపెన్ అయింది. అలాగే బ్లాక్ కలర్ యొక్క బిషప్ డయాగ్నల్ ఇందాకే ఓపెన్ చేశాడు విశ్వనాథానంద్, అందుకని ఆ మూవ్ని వేసాడు. సేమ్ మూవ్ని ఐఫెన్ కూడా వేసింది. ఇలా వేయటం వలన ఏమైంది, ఇప్పుడు బిషప్ ఉంది కదండి, వైట్ కలర్ బిషప్ యొక్క డయాగ్నల్ ఎలా ఆనంద్ ఓపెన్ అయిందో అలాగే ఐఫెన్ కూడా వైట్ కలర్ బిషప్ యొక్క డయాగ్నల్ కూడా ఓపెన్ అయింది. ఆనంద్ అప్పుడు తన బిషప్ని D3కి మూవ్ చేశాడు. ఇలా D3కి మూవ్ ఆ పొజిషన్కి ఎందుకు మూవ్ చేశాడు, ఇంకే పొజిషన్ మనం మూవ్ చేసుకోవచ్చు కానీ మీకు డౌట్ రావచ్చు. విశ్వనాథానంద్ ఆ మూవ్ ఎందుకు చేశాడంటే కింగ్ని క్యాన్సిలింగ్ చేయాలంటే కింగ్కి ఏనుకి మధ్యలో ఏది ఉండకూడదు కాబట్టి బిషప్ని తీయాలి, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఆ పొజిషన్కి ఎందుకు మూవ్ చేసాడంటే, ఇప్పుడు ఐఫెన్ తన గుర్రాన్ని రాజు దగ్గర ఉన్న గుర్రాన్ని తీసింది కాబట్టి ఆమె అటు సైడే క్యాన్సిలింగ్ చేసింది అని అనుకున్న ఆనంద్, కాబట్టి ఆ బిషప్ని D3లో పెట్టాడు. సేమ్ ఐఫెన్ కూడా ఏం చేసింది, తన బిషప్ని E7లో పెట్టింది. E7లో ఎందుకు పెట్టింది, క్యాన్సిలింగ్ చేద్దామని. విశ్వనాథానంద్ కూడా తీసింది క్యాన్సిలింగ్ చేద్దామని. ఇవేంటంటే రాజుని మంత్రితో కనుక పెడితే చెక్ అవుతాడు, అప్పుడు వేరే పీస్ పెట్టాల్సి ఉంటుంది, ప్రెషర్ పెరిగిద్ది పీసుల మీదని ముందే ఐఫెన్ ఏం చేసిందంటే తన బిషప్ని తీసుకొచ్చి E7లో పెట్టింది. అప్పుడు ఆనంద్ ఏం చేశాడంటే క్యాన్సిలింగ్ చేశాడు, అలాగే ఐఫెన్ కూడా క్యాన్సిలింగ్ చేసింది అనమాట. ఆనంద్ అప్పుడు తన ఏనుగుని తీసుకుని E1లో పెట్టాడు. E1లో ఎందుకు పెట్టాలి ఆనంద్, ఇంకేదైనా పీస్ని మూవ్ చేయొచ్చు కదా, ఏనుగుని ఎందుకు మూవ్ చేశాడు అని చాలామంది అడుగుతారు. కానీ ఏంటంటే ఆ డయాగ్నల్ అనేది ఓపెన్ అయ్యింది. ఇప్పుడు ఏనుగు యొక్క స్ట్రైట్ అనేది ఓపెన్ అయ్యింది. ఏనుగు అటాక్ చేసేది ఏంటిది, స్ట్రైట్ కానీ అడ్డంగా కానీ అటాక్ చేసేది. ఇప్పుడు ఏనుగు పవర్ అనేది యూజ్ అవ్వాలంటే స్ట్రైట్గా కానీ అడ్డంగా కానీ ఒక వే ఉంటుంది. కాబట్టి అనేది లోపల బటులు చచ్చిపోయారు ఈలో, కాబట్టి ఈలో ఏనుగు ప్రెజెన్స్ ఉండాలి కాబట్టి విశ్వనాథానంద్ ఆ మూవ్ వేశాడు. కానీ ఐఫెన్ ఏం చేసిందంటే
ఈ బిషప్ ఉంది కదా, ఈ వైట్ కలర్ బిషప్ని ఇక్కడ పెట్టింది, గుర్రాన్ని మూవ్ చేయకుండా. పొరపాటున గుర్రాన్ని కనుక మూవ్ చేస్తే ఆ బిషప్తో మనం విశ్వనాథానంద్ యొక్క మంత్రిని చంపేయచ్చు అనేది ఒక సింపుల్ ట్రిక్. కానీ మనలాంటి వాళ్ళు ఏమైనా పడతారేమో కానీ ఆ ట్రిక్స్కి ఆనంద్ ఎందుకు పడతాడు. విశ్వనాథానంద్ దానికి కౌంటర్గా ఏ మూవ్ వేసాడంటే తన బిషప్ని తీసుకెళ్ళి G5లో పెట్టాడు. ఇప్పుడు సేమ్ రిపిటేటివ్గా వేసాడు. దాని తర్వాత ఐఫోన్ ఏం చేసిందంటే తన గుర్రం ఉంది కదా, ఆ గుర్రాన్ని ఈ గుర్రానికి సపోర్ట్గా పెట్టింది. ఈ గుర్రాన్ని ఎందుకు సపోర్ట్గా పెట్టుకోవచ్చు, బిషప్తో చంపేయచ్చు, అలాగే ఒడ్డుతో చంపేయచ్చు. కావాలంటే చంపినప్పుడు కదా, గుర్రాన్ని మనం బిషప్తో చంపేసినప్పుడు మనకు అక్కడ ఒక బిషప్ సపోర్ట్ ఉంది, అలాగే ఒడ్డు సపోర్ట్ ఉంది, చంపేసుకోవచ్చు. అయినా గుర్రం ఎందుకు పెట్టింది అని మీరు అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ గుర్రం ఇక్కడ పెట్టడం వలన రాజుకి రైట్ సైడ్, అంటే మనకి రైట్ సైడ్ ఉన్న బ్లాక్ కలర్ రాజుకి రైట్ సైడ్ ఉన్న బొట్టుడు ఉన్నాడు కదా, ఆ బొట్టుడికి సేఫ్, అంటే ఆ బొట్టుడికి ఒక ప్రొటెక్షన్ వస్తుంది అనమాట. గుర్రం అంటే ఏనుగు ఈ బొట్టుడిని సపోర్ట్ చేస్తుంది, ఏనుగు ఈ సైడ్ బొట్టుడిని హెల్ప్ చేస్తుంది, అలాగే గుర్రం అనేది ఆ సైడ్ బొట్టుడిని పవర్ ఇస్తుంది. ఇప్పుడు కనుక ఆ పొజిషన్లో గుర్రం లేకపోతే మనం బిషప్ తీసుకొచ్చి, బిషప్ చంపేసింది గుర్రాన్ని, బిషప్ ఇలా చంపేసింది, నువ్వు ఇలా చంపేస్తావు, చంపేసావనుకో ఏమైంది, ఈ సపోర్ట్ అనేది ఈ బొట్టుడికి సపోర్ట్ ఉండదు. అర్థమైందిగా, లాస్ట్లో ఉన్న బొట్టుడికి సపోర్ట్ ఉండదు. ఇప్పుడు విశ్వనాథానంద్ దాన్ని ఆ వీక్ పాయింట్ని పట్టుకుని ఎలాగోలా అటాక్ చేయగలడు. కాబట్టి అది ముందే గెస్ చేసిన ఐఫోన్ ఏం చేసిందంటే గుర్రమే సపోర్ట్గా పెట్టింది. ఇప్పుడు గుర్రాన్ని చంపేసాడంటే మళ్ళీ గుర్రంతో చంపేది. ఈ గుర్రంతో చంపడం వలన ఏమైంది, ఆ లాస్ట్లో ఉన్న బొట్టుడికి అనేది సపోర్ట్ వచ్చింది అనమాట. సేమ్ విశ్వనాథానంద్ కూడా ఆలోచించాడు, చంపేస్తే మళ్ళీ బరుడుతో చంపాలి, లేకపోతే మంత్రితో చంపాలి. బిషప్ వైట్ కలర్ బిషప్తో బ్లాక్ది వైట్ కలర్ బిషప్తో గుర్రాన్ని కనుక ఐఫోన్ చంపేసింది అనుకో ఆనంద్ది, సేమ్ మన విశ్వనాథానంద్ అనేది క్రిటికల్ పొజిషన్లోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఈ సైడ్ బొట్టుడికి సపోర్ట్ ఉండదు. కాబట్టి ఏం చేశాడు, తన గుర్రాన్ని DT లో పెట్టాడు. ఈ మూవ్స్ అన్ని మీకు నేను అంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటంటే, అలాగే ఎందుకు స్టెప్ వేసాడు, తనతో ఇలా ఎందుకు వేసాడు, మిగతావి చాలా ఉన్నాయి కదా అని మీకు డౌట్ రావచ్చు. కాబట్టే ప్రతి మూవ్కి క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఐఫోన్ ఏం చేసిందంటే సేమ్ విశ్వనాథానంద్ ఎలా అనుకున్నాడో, ఏనుగుని కనుక అటాక్ చేసేది స్ట్రైట్గానే లేకపోతే అడ్డంగా కానీ అటాక్ చేసేది, కాబట్టి ఏనుగుని కూడా E8లో పెట్టింది. విశ్వనాథానంద్ అప్పుడు ఏం చేశాడంటే తన Cలో ఉన్న బొట్టుని C3కి మూవ్ చేశాడు. ఎందుకంటే సెంటర్లో ఉన్న బొట్టుడికి సపోర్ట్ కావాలి. సెంటర్లో ఉన్న బొట్టుని మనం సపోర్ట్ లేకుండా పెట్టామనుకోండి, ఎవరైనా అటాక్ చేయొచ్చు, చంపేయచ్చు. వేరే మెయిన్ పీసెస్ని అటాక్ చేస్తూ మైనర్ పీసెస్ని చంపేయచ్చు. కాబట్టి మనం దాన్ని కాపాడుకుంటూ ఉండాలి. చెస్లో ఒక బొట్టుడు పోయినా సరే లాస్ట్లో ఒక బొట్టుడితో చాలామంది ఓడిపోయారు. అందుకనే బొట్టుడు కానీ ఏ పీస్ అన్నా సరే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాగే ఐఫోన్ కూడా తన సెంట్రల్లో ఉన్న బొట్టుడిని కాపాడుకోవడానికి సేమ్ మూవ్ వేసిందనమాట. ఐఫోన్ విశ్వనాథానంద్ ఏం చేశాడంటే తన క్వీన్ని తీసుకొచ్చి C2లో పెట్టాడు. ఇప్పుడు C2లో చూడండి, ఆ క్వీన్ యొక్క కింగ్ ఉన్నాడు కదా, కింగ్ H3 దగ్గర బొట్టుని చంపేయచ్చు. కాబట్టి ఏం చేశాడు, ఐఫోన్ ఏం చేసిందంటే ఆ బొట్టుని మూవ్ చేసింది. మీరు అడగచ్చు, ఏమండి మన బిషప్తో కనుక చంపితే మన గుర్రం ఉంది, గుర్రంతో చంపేయచ్చు కదా సింపుల్గా. అంటే ఆ మూవ్ వేయకుండా ఆ అమ్మాయి పొరపాటున ఆ మూవీ లేదనుకోండి, ఏదో మూవ్ వేసుకుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగానే ఏదోటి వచ్చింది, ఈ గుర్రాన్ని ఇక్కడ పెడతాడు ఆనంద్, ఈ గుర్రంతో కంపల్సరీ గుర్రాన్ని చంపితే అప్పుడు ఇలా చంపేస్తాడు. చంపినప్పుడు ఈ గుర్రాన్ని వెనక్కన తీయాలి, పక్కన పెట్టాలి. ఇలా పక్క తీసిందంటే అప్పుడు ఆనంద్ ఇలా చెక్ పెడతాడు అన్నమాట. ఇలా చెక్ పెట్టి నెక్స్ట్ మూవ్ ఇలా చేయాలి. ఇంకా ఇలా ప్రతి చిన్న అంటే ఏరియాకి పెనట్రేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు కింగ్ సేఫ్గా ఉన్న చోట మనం ఏం చేయలేం. కింగ్ని ఏరియాని నువ్వు పెనట్రేట్ చేసావంటే కంపల్సరీగా కింగ్ అనేవాడు తొందరగా చెక్మేట్ అయిపోతాడు. ఎంత పెద్ద ప్లేయర్ అయినా కింగ్ని కనుక తన ఏరియాలో ఉన్నప్పుడు పెనట్రేట్ కనుక చేయగలిగితే కింగ్ మూవ్ అవుతున్నాడు, మిగతా పార్ట్స్ ఏం మూవ్ అట్లా మూవ్ వేస్ట్ అవుతుంది.
అయిపోయింది. ఇలా జరిగిద్ది అని తెలుసుకున్న అయిపోయింది ఏం చేసింది, ఆ మూవ్స్ ఏమి వేయకుండా ఈయన ఇక్కడ పెట్టాడు కదా ఆనంద్, ఈ మూవ్ వేసింది అనమాట. ఈ మూవ్ వేయటం వలన ఏమైంది, బిషప్ అటాక్ గురైంది ఆనంద్ది. అలాగే గుర్రాన్ని చంపితే ఇంకో గుర్రాన్ని పెట్టచ్చు. ఆ కింగ్ పక్కన ఉన్న పొజిషన్ అనేది సేఫ్గా ఉండటానికి ఐఫోన్ ప్రయత్నించింది. ఆనంద్ తన బిషప్ని F4లో పెట్టాడు. అప్పుడు ఐఫోన్ ఏం చేసిందంటే తన గుర్రాన్ని తీసుకొచ్చి H5లో పెట్టింది. ఇలా H5లో పెట్టడం వలన ఏమైందంటే ఆనంద్ యొక్క బిషప్ అనేది అటాక్ గురైంది. అప్పుడు ఆనంద్ ఏం చేశాడంటే తన బిషప్ని వెనక్కి తీసుకొచ్చాడు. ఆనంద్ యొక్క బిషప్ అటాక్ గురైంది కాబట్టి ఆనంద్ ఏం చేశాడంటే E5లో పెట్టాడు. E5లో పెట్టినా సరే ఇంకో గుర్రం వచ్చి చంపేసిద్ది కదా అంటే, ఇప్పుడు గుర్రంతో చంపాడు అనుకోండి, మనం బటుడిని తీసుకెళ్ళచ్చు. ఈఫెన్ అప్పుడు తన బిషప్ని G5లో పెట్టింది. దాని తర్వాత ఆనంద్ ఏం చేశాడంటే హెచ్లో ఉన్న బటుడిని H3కి మూవ్ చేసాడు. H3కి మూవ్ చేసాడు. H3కి మూవ్ చేసినప్పుడే ఐఫోన్ ఏం చేసిందంటే తన బిషప్ని F3కి మూవ్ చేసింది. దాని తర్వాత ఆనంద్ ఏం చేశాడంటే తన గుర్రంతో ఆ బిషప్ని చంపేశాడు. అప్పుడు ఐఫోన్ ఏం చేసిందంటే తన బిషప్ని F4లో పెట్టింది. బిషప్ని F4లో పెట్టినప్పుడే ఆనంద్ ఏం చేశాడంటే తన బిషప్తో రాజుకి చెక్ పెట్టాడు. రాజుకి చెక్ పెట్టినప్పుడు రాజుని మూవ్ చేసింది ఐఫోన్. అప్పుడు విశ్వనాథ్ ఆనంద్ ఏం చేశాడంటే తన బిషప్తో F1లో ఉన్న బిషప్ని చంపివేశాడు. ఐఫోన్ ఏం చేసిందంటే తన గుర్రంతో బ్లాక్ బిషప్ని చంపేసింది. ఆనంద్ తన బిషప్ని F5లోకి మూవ్ చేశాడు. F5కి మూవ్ చేసినప్పుడే క్వీన్ని C7కి మూవ్ చేసింది ఐఫోన్. ఇలా క్వీన్ని C7కి మూవ్ చేసినప్పుడే ఆనంద్ ఏం చేశాడంటే బిషప్ని D7కి మూవ్ చేశాడు. D7కి మూవ్ చేసి గుర్రాన్ని చంపేశాడు. అప్పుడు క్వీన్ D7లో ఉన్న బిషప్ని చంపేసింది. ఇలా చంపిన వెంటనే ఆనంద్ ఏం చేశాడంటే తన గుర్రాన్ని E5లో పెట్టాడు. E5లో పెట్టినప్పుడే తన క్వీన్ని తీసుకొచ్చి E6లో పెట్టింది ఐఫోన్. తర్వాత ఆనంద్ ఏం చేశాడంటే తన ఏనుగుని E3లో పెట్టాడు. అప్పుడు ఐఫోన్ తన కింగ్ని G8కి మూవ్ చేసింది. అంటే కింగ్ని సేఫ్కి మూవ్ చేసుకోవడానికి ఐఫోన్ ఆలోచించింది. అప్పుడు ఆనంద్ ఏం చేశాడంటే దగ్గర ఉన్న ఏనుగుని E1లో పెట్టాడు. దగ్గర ఏనుగుని E1లో పెట్టినప్పుడే తన క్వీన్ని కాపాడుకోవడానికి ఐఫోన్ ఏం చేసిందంటే తన మంత్రిని C8కి మూవ్ చేసింది. C8కి మూవ్ చేసినప్పుడే ఆనంద్ ఏం చేశాడంటే తన ఏనుగుతో తన గుర్రంతో బటుని చంపాడు. ఇలా గుర్రంతో బటుని చంపినప్పుడే ఐఫోన్ ఏం చేసిందంటే తన ఏనుగుతో ఆనంద్కి ఏనుగుని చంపేసింది. అప్పుడు ఆనంద్ తన ఏనుగుతో చంపేశాడు. అప్పుడు ఐఫోన్ ఏం చేసిందంటే గుర్రాన్ని చంపింది. ఇలా గుర్రాన్ని చంపినప్పుడే ఆనంద్ ఏం చేశాడంటే F3లో పెట్టాడు. ఇలా F3లో పెట్టడం వలన ఐటమ్స్ అనేది లాక్ అయిపోయింది అనమాట. గుర్రం అనేది లాక్ అయిపోయింది. రాజుకి ఎదురుకుండా ఏమన్నా డయాగ్నల్లో ఏమన్నా మనం అటాక్ చేసినప్పుడు అవి అడ్డు తొలగకూడదు, రాజు మాత్రమే తొలగాలి. కాబట్టి ఐఫోన్ ఈ మూవ్ వేసుకోవచ్చు. కానీ ఆ మూవ్ వేయటం వలన ఐఫోన్ గేమ్ అనేది తొందరగా ఓడిపోయింది. ఎలా అంటే సింపుల్గా ఆనంద్ చెక్ పెడతాడు. ఇక్కడే మూవ్ అయ్యి పొరపాటున ఇలా మూవ్ అయింది అనుకోండి, ఇలా చెక్ పెడతాడు. ఇలా చెక్ పెట్టుకుని ఇంకా 2-3 మూవ్స్లో చెక్ అయిపోయింది ఐఫోన్. కాబట్టి గుర్రం పోతే పోనీ అంటే ఐఫోన్ ఏం చేసిందంటే తన రాజుని G8కి మూవ్ చేసింది. మూవ్ చేసినప్పుడే గుర్రాన్ని చంపేశాడు ఆనంద్. ఐఫోన్ ఏం చేసిందంటే తన క్వీన్ని తీసుకొచ్చి E6లో పెట్టింది. ఇలా E6లో పెట్టినప్పుడే ఆనంద్ ఏం చేశాడంటే తన క్వీన్ని తీసుకెళ్ళి F5లో పెట్టాడు.
వెంటనే ఐఫోన్ ఏం చేసిందంటే తన ఏనుగుని తీసుకొచ్చి E8లో పెట్టింది. ఇలా E8లో పెట్టినప్పుడే ఇక్కడ ఆనంద్ ఏం చేశాడంటే క్వీన్ని చంపేశాడు. ఈ క్వీన్ చంపేసినప్పుడే ఐఫోన్ తన ఏనుగుతో ఆనంద్ యొక్క క్వీన్ని చంపేసింది. ఇప్పుడు ఆనంద్ ఏం చేశాడంటే F1కి మూవ్ చేశాడు కింగ్ని. అప్పుడు ఐఫోన్ ఏం చేసిందంటే ఏ దగ్గర ఉన్న బటన్ని A5కి మూవ్ చేసింది. ఆనంద్ ఏం చేశాడంటే తన ఏనుగుని F3లో పెట్టాడు. F3లో పెట్టినప్పుడు ఐఫోన్ ఏం చేసిందంటే తన ఏనుగుని G6 ఏనుగుని G6లో పెట్టింది. ఇలా G6లో పెట్టినప్పుడే ఆనందం చేశాడంటే ఏలో ఉన్న బటన్ని A4కి మూవ్ చేసాడు. అప్పుడు ఐఫోన్ ఏం చేసిందంటే తన ఏనుగుని తీసుకొచ్చి D6లో పెట్టింది. D6లో పెట్టినప్పుడే ఆనంద్ ఏం చేశాడంటే కింగ్ని E2కి మూవ్ చేశాడు. E2కి మూవ్ చేసినప్పుడే ఐఫోన్ D8కి తన ఏనుగుని తీసుకెళ్ళింది. కింగ్ని D3కి మూవ్ చేశాడు ఆనంద్. రుక్ని అప్పుడు ఐఫోన్ ఏం చేసిందంటే B8కి తీసుకెళ్ళింది. ఆనంద్ ఏం చేశాడంటే తన రుక్ని F5కి తీసుకెళ్ళాడు. అప్పుడు ఐఫోన్ ఏం చేస్తుందంటే తన బటన్ని బీలో ఉన్న బటన్ని B5కి మూవ్ చేసింది. బీలో ఉన్న బటన్ని B5కి మూవ్ చేసింది అనమాట. ఆనంద్ ఏం చేశాడంటే తన బటుడితో ఆ బటుని చంపేశాడు. ఇలా ఆ బటుని చంపేసినప్పుడు ఐఫోన్ ఇంకో బటుతో చంపుకోవచ్చు, కానీ ఐఫోన్ ఏం చేసిందంటే ఏనుగుతోనే చంపింది. ఇలా ఏనుగుతో చంపి దాన్ని మాత్రం పేరుగా ఉంచుతాం అనుకుంది. చంపినప్పుడే ఆనంద్ ఏం చేశాడంటే కింగ్ని C2లో పెట్టాడు ఆనంద్. రుక్ని B7లో పెట్టింది ఐఫోన్. రుక్ అంటే ఏనుగుని B7లో పెట్టింది. అప్పుడు Fలో ఉన్న బటన్ని F4కి మూవ్ చేశాడు ఆనంద్. ఐఫోన్ ఏం చేసిందంటే తన ఏనుగుని తీసుకొచ్చి B8లో పెట్టింది. B8లో పెట్టినప్పుడే ఆనంద్ ఏం చేశాడంటే Gలో ఉన్న బటన్ని G4కి మూవ్ చేశాడు. అప్పుడు ఐఫోన్ ఏం చేసిందంటే ఏలో ఉన్న బటన్ని A4కి మూవ్ చేసింది. ఆనంద్ చేశాడంటే తన ఏనుగుని E5లో పెట్టాడు. ఐఫోన్ కింగ్ని F7కి మూవ్ చేసింది. దాని తర్వాత ఐఫోన్ ఏం చేసిందంటే Fలో ఉన్న ఆనంద్ చేశాడంటే Fలో ఉన్న బటన్ని F5కి మూవ్ చేశాడు. అప్పుడు ఐఫోన్ తన ఏనుగుని 8లో పెట్టింది. A8లో పెట్టింది. అప్పుడు ఆనంద్ ఏం చేశాడంటే తన ఏనుగుని తీసుకెళ్ళి E6లో పెట్టాడు. E6లో పెట్టడం మెయిన్ ఉద్దేశం ఏంటంటే బటన్ని చంపేయటమే. ఆనంద్ సింపుల్గా పవర్ ఇస్తూ ఏనుగుకి చంపేస్తూ వెళ్తాడు అన్నమాట. అప్పుడు ఐఫోన్కి ఈ బటన్ని కాపాడుకోవాలి కాబట్టి రుక్ని C8కి తీసుకొచ్చింది. ఇలా రుక్ని C8కి తీసుకొచ్చిన వెంటనే ఆనంద్ ఏం తన రుక్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడు. వెనక్కి తీసుకొచ్చినప్పుడు మళ్ళీ రుక్ని A8కి తీసుకెళ్ళింది ఐఫోన్. హెచ్లో ఉన్న బటన్ని హెచ్లో ఉన్న బటన్ని H4కి మూవ్ చేశాడు ఆనంద్. H4కి మూవ్ చేసినప్పుడు ఏలో ఉన్న బటన్ని A3కి మూవ్ చేసింది ఐఫోన్. ఇలా A3కి మూవ్ చేసినప్పుడే కింగ్ B2కి మూవ్ అయ్యాడు అన్నమాట. కింగ్ B2కి మూవ్ అయ్యాడు. A3కి మూవ్ చేసినప్పుడే
A3లో ఉన్న బటుడిని బీలో ఉన్న బటుడు A3లో మనం చంపేశాడు. అప్పుడు రుక్తో చంపేసింది ఐఫెన్. అప్పుడు B2కు మూవ్ చేశాడు ఆనంద్. ఇలా B2కు మూవ్ చేయటం వలన ఐఫెన్ యొక్క ఏనుగుని ఆనంద్ అటాక్ చేశాడు. ఇప్పుడు ఆనంద్ ఏనుగుని అటాక్ చేశాడు కాబట్టి ఐఫెన్ తన ఏనుగుని వెనక్కి తెచ్చుకోవాల్సిందే. రుక్ని A8లో మళ్ళీ పెట్టింది. ఇలా A8లో పెట్టినప్పుడే ఆనంద్ ఏం చేశాడంటే జీలో ఉన్న బటుడిని G5కి మూవ్ చేశాడు. అంటే ఆనంద్ తన బటుల్ని ముందుకు జరుపుకుంటూ పోతున్నాడు. ఐఫెన్కి ఆలోచన వస్తుంది. ఐఫెన్ ఏం చేసింది, హెచ్లో ఉన్న దాంతో చంపేసింది. ఇలా చంపేసినప్పుడే హెచ్లో ఉన్న దాంతో చంపేశాడు ఆనంద్. అప్పుడు ఐఫెన్ ఏం చేసిందంటే తన రుక్ని A3కి మూవ్ చేసింది ఐఫెన్. దాని తర్వాత కింగ్ని B2 రుక్ని B8కి మూవ్ చేసింది ఐఫెన్. ఇలా రాజు చెక్కాడు. అప్పుడు C2కి మూవ్ అయ్యాడు ఆనంద్ యొక్క రాజు. అప్పుడు రుక్ని తీసుకెళ్ళి H8లో పెట్టింది ఐఫెన్. అప్పుడు ఆనంద్ ఏం చేశాడంటే తన రుక్ని తీసుకెళ్ళి E6లో పెట్టాడు. ఐఫెన్ ఏం చేసిందంటే తన రుక్ని తీసుకొచ్చి H5లో పెట్టింది. ఇలా H5లో పెట్టినప్పుడే ఆనంద్ ఏం చేశాడంటే జీలో ఉన్న బటుడిని G6కి మూవ్ చేశాడు. రాజు చెక్కినప్పుడే రాజు F8కి మూవ్ అయ్యాడు. అప్పుడు ఆనంద్ ఏం మూవ్ వేసాడంటే ఎఫ్లో ఉన్న బటుడిని F6కి మూవ్ చేశాడు అన్నమాట. ఈ మూవ్ వేసినప్పుడే ఐఫెన్ రిజైన్ ఇచ్చింది, అంటే ఓడిపోయానని ఒప్పుకుంది. మీకు డౌట్ రావచ్చు, ఈ చిన్న మూవ్ వలన ఐఫెన్ ఎలా ఓడిపోయానని ఒప్పుకుంది, ఇంకా మూవ్ వేస్తే గెలిచే ఛాన్స్ ఉంది కదా. పొరపాటున చంపింది అనుకోండి, చెక్ పెడతాడు. రాజు ఇటు మూవ్ అవ్వగలడు, ఇటు మూవ్ అవ్వలేడు. ఇటు మూవ్ అయ్యాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెక్ పెడతాడు అన్నమాట. రాజు ఇంకేం చేసేదేముంది, ఇంకెటు మూవ్ అయినా ఈ బొట్టుడితో అలానే చేయొచ్చు. రాజు కనుక అలా మూవ్ అవ్వకుండా ఇలా మూవ్ అయ్యాడు అనుకోండి, ఈ బొట్టుని చంపేస్తాడు ఆనంద్. ఇంకా 3 పీసెస్ అప్పులో ఉన్నాడు. నెక్స్ట్ ఇలా ఈ ఏనుగుని కానీ ఇలా మూవ్ చేసాడు అనుకోండి, ఇంకా నెక్స్ట్ అలా 3 పీసెస్ అప్లో ఉన్నాడు. నెక్స్ట్ ఇలా మూవ్ చేస్తాడు, ఇది చంపాడు అనుకోండి, ఇలా చంపేస్తాం. నెక్స్ట్ ఏనుగు పెట్టేస్తాం, వాడు ఏనుగు ఇలా పెడతాడు. మనం ఏం చేస్తామంటే చెక్ పెడతాం. చెక్ పెట్టినప్పుడే వాడు ఇలా మూవ్ అవుతాడు. ఇలా ఆనంద్ అనేవాడు గెలిచే ఛాన్సులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఛాన్సులు కాదు, గెలుస్తాడు. ఈ మూవ్ చెక్ పెడతాడు. చెక్ పెట్టినప్పుడే ఇలా మూవ్ అవ్వాలి. ఇలా మూవ్ అయినప్పుడు ఈ బొట్టుని చంపేస్తాడు ఆనంద్. దాని తర్వాత ఎటో ఒకటి మూవ్ అవ్వాలి. ఈ బొట్టు ఇలా చంపేయండి అనుకోండి, ఆనంద్ అప్పుడు ఇలా పెడతాడు. ఏ మూవ్ వేసుకుని ఇలా చంపింది అనుకోండి, ఆనంద్ ఇలా చంపేస్తాడు. నెక్స్ట్ ఇలా మూవ్ వేస్తాడు, ఇది చంపిద్ది. నెక్స్ట్ మూవ్ వేస్తాడు, చంపిద్ది. ఆనంద్ ఏం చేస్తాడు, ఆనంద్ తన పట్టుని ముందు తీసుకెళ్తాడు అన్నమాట. ఇలా జరిగే సీక్వెన్స్. ఇలా క్వీన్ తెచ్చుకుంటాడు ఆనంద్. క్వీన్ తెచ్చుకున్న తర్వాత సింపుల్గా చెక్మేట్ చేయొచ్చు. మీకు తెలుసు కదా, క్వీన్ తెచ్చుకున్న తర్వాత చెక్మేట్ చేయడం చాలా ఈజీ. ఇలా మూవ్ అయితే ఇంకా యానిమల్ ఫాలో అవడమే. ఈ ఎండ్ దాకా ఫాలో అయితే చాలు. ఇక్కడ మనం పెడితే ఆడ ఇంకా నెక్స్ట్ మూవ్ వేస్తాడు. మనం ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. అలా చెక్మేట్ అవుతాడు. లేకపోతే ఎక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా చెక్మేట్ అవుతాడు. అంటే ఆనంద్ సింపుల్గా గెలుస్తాడు. ఇన్ని మూవ్స్ ఉన్నాయి కాబట్టి ఐఫెన్ ముందే ఆలోచించి
నేను గేమ్ ఓడిపోయాను అని ఒప్పేసుకుంది.